గింత తెలివి తక్కువ. అందుకే నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ ఒక కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ భాటియా దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా జర మా వాళ్ళకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా ఫనీ దగ్గర పోతాడు, పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు, మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లరగాలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో, అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్కి ఎవరిని పంపిండు? మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు. ఒక పెద్ద మనిషి 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడుగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్కి పంపిండు. ఎట్లాంటి వాళ్ళని పంపిండు కేసీఆర్ కౌన్సిల్కి? వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్కి పంపిండు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్లో విద్యా సంస్థలు నడుపుకునే తక్కలపల్లి రవీందర్ రావును శాసన మండలికి పంపిండు. ఒక ఛాయిస్ అంటే గట్లుంటది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పంపుతా అంటున్నది? ఒక బ్లాక్ మెయిలర్, తెల్లారు లేస్తే యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని బూతులు తిట్టుడు, పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే విధంగా, అవతల తెలంగాణ సాధించిన నాయకుడనే గౌరవం లేదు, 70 ఏళ్ల పెద్ద మనిషి అనే గౌరవం లేదు, వయస్సుకు గౌరవం లేదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనేసుకొని దానికి మనం లైకులు కొడుతుంటే, దాన్ని మనం వ్యూస్ ఇస్తుంటే దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఒకవైపేమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బటాని, ఏది కావాలో మీరే ఆలోచించుకోలేదు. ఇక్కడ బిట్స్ పిలానిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు, ఆయన కావాలంటే సుఖంగా అమెరికాలో బతకచ్చు, మంచిగా ఉద్యోగం చేసుకుంటా, లక్షల మంది మనోళ్ళు ఉన్నారు తెలుగోళ్ళు. కొన్ని ఊర్లలోకి పోతే అమెరికాలో మన వరంగల్కి పోయినట్టే ఉంటుంది, ఆ డల్లాసు హ్యూస్టన్ బీస్టన్ పోతే మన కాడికి పోయినట్టే ఉంటుంది. అట్లా ఈయన కూడా మంచిగా 4 కార్లు కొనుక్కొని మంచిగా సుఖంగా అక్కడనే బతకొచ్చు. 7 ఏళ్ళు అక్కడ పనిచేసిండు, ఫేస్బుక్లో పనిచేసిండు, అక్కడ సిటీ బ్యాంక్లో పనిచేసిండు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిండు. కానీ మనసు ఉండబెట్టలేక ఒక రైతు బిడ్డ కాబట్టి నా రాష్ట్రానికి, నా వరంగల్కు నేను పోతా, ఏమన్నా నాతో అయినది నేను పనిచేస్తా అని చెప్పి ఇలా వరంగల్కు తిరిగి వచ్చి ప్రజాసేవలో వచ్చింది. నేను చాలాసార్లు వింటుంటా రాజకీయాల్లో, జర్నలిస్ట్ మిత్రులు చెప్తుంటారు, మిగతా మిత్రులు చెప్తుంటారు, చదువుకున్న వాళ్ళు రావాలి, చక్కదనం కావాలి, పాలిటిక్స్ అంతా లంగలు దొంగలు తయారైనరు అని మాట్లాడతారు. కానీ మరి చదువుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఒక గోల్డ్ మెడలిస్ట్ మరి మీ ముంగట పెట్టినప్పుడు ఆయన కోటేస్తారా, లేకపోతే ఒక చెంచల్ కూడా క్రిమినల్ కోటేస్తారా? మీరే ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఓరుగల్లు బిడ్డలు మీరు పౌరుషానికి ప్రతీకలు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి హనుమకొండలో ఇవాళ గర్వంగా నేను చెప్తా ఉన్నా, మీకు ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు అందజేసినారు. సరే, గతంలో మనతో రాజకీయంగా విభేదించిన ఇంకో సంస్థలో పనిచేసినప్పుడు సహజంగానే ఆనాడు ఆ సంస్థ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిన అని చెప్పి తమ్ముడు చెప్పిండు. ఎన్నడూ కూడా రాజకీయ ప్రత్యర్థులను ప్రత్యర్థులుగా చూసిన తప్ప శత్రువులుగా ఎన్నడూ దూషణలకు పాల్పడలేదనే మాట కూడా ఆ తమ్ముడే మీకు చెప్పినాడు. కాబట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, హనుమకొండ నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మన పార్టీ అభ్యర్థిగా మన సోదరుడు రాకేష్ రెడ్డి గారిని పెట్టినప్పుడు వాళ్ళ వినయ్ భాస్కర్ గారితో సహా మనందరం కూడా, మనందరి బాధ్యత కేసీఆర్ గారి మాటను తూచా తప్పకుండా గౌరవించి బ్రహ్మాండమైన మెజారిటీతో తమ్ముడిని గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా.
తప్పకుండా అడగాల. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. రేపు శాసన మండలిలో అడిగేటోడు కావాలి, కడిగి పారేసేటోడు కావాలి. ఈ సందర్భంలో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బాకాలు ఉదేటోళ్ళు కాదు కావాల్సింది, వాళ్ళ బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి గెలవాలని నేను అంటా ఉన్నా. ఇవాళ మీరు ఆలోచించండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే. 2 లక్షల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెన్క రిటర్న్ టెస్ట్ పెట్టాలి, తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అందులో సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన మెజిషియన్ ఎవరు లేరు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు వచ్చినాక? ఎన్ని ఇచ్చిండు నోటిఫికేషన్లు? ప్రభుత్వ నోటిఫికేషన్లు గాడిద గుడ్డు ఇచ్చిండు. ఇప్పటికి ఒకటి కూడా ఇవ్వలే. మొన్నటిదాకా నెత్తి మీద పట్టుకొని తిరిగిండు కదా, గాడిద గుడ్డు అని ఒక గదే ఇచ్చిండు. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప ఇంద్రజాలికుడు, ఎంత గొప్ప మెజిషియన్ అంటే 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. నాకు అర్థమే కాలేదు. నాకు తెలిసిన కాడికి సామాన్య శాస్త్రం, నాకు తెలిసిన విషయ పరిజ్ఞానం, నాకున్న పరిమిత అవగాహనతో పిల్లలు పుట్టాలంటే ముందు పెళ్లి కావాలి, సంసారం చేయాలి, తర్వాతనే పిల్లలు పుడతారు. మరిగా నోటిఫికేషన్ రాకపోయే, ఇంటర్వ్యూ కాకపోయే, రాత పరీక్ష కాకపోయే, ఉద్యోగాలు ఎడికెళ్ళి ఇచ్చినావు? 30,000 ఉద్యోగాలట. అది కూడా ఇంత సిగ్గుమాలిన నీతిమాలిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఇంకొకటి లేడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాయిదాలు ఇచ్చి, నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పి ఆ 2 లక్షల్లో 30,000 కట్టింగ్ పెట్టే కట్టింగ్ స్టార్ రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు బుద్ధి చెప్పాలంటే, రేపు గల్లాబట్టి అడగాలంటే, ఏమైనా ఈ 2 లక్షల ఉద్యోగాలు, ఏమైనా నువ్వు చెప్పిన నోటిఫికేషన్లు అని శాసన మండలిలో నిలదీయాలంటే అక్కడికి పోవాలి ఏనుగుల రాకేష్ రెడ్డి. అక్కడ గల్లాబట్టి అడిగే సత్తా ఉన్న నాయకుడు ఉండాలి. అదేవిధంగా మీకే కదా చెప్పింది, నేను ఎంట్రన్స్ ఫీజు పెట్టా, ఎగ్జామ్ పెడితే ఫీజు పెట్టా అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ అయింది. టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అప్పుడు ఎంత ఉండే ఫీజు? ఇప్పుడు ఎంత అయింది? 2,000 అయింది. తమ్మి నీకేమైనా డిస్కౌంట్ ఇచ్చిండేమో. 2,000 అయింది. అప్పుడేమో 400 ఉంటేనేమో లొల్లి పెట్టిండు ఈ 400 ఫీజు గాడు. మళ్ళీ ఇప్పుడేమో 2,000 చేసిండు. ఫ్రీగా పెడతా అన్నాడు, 2,000 చేసిండు. ఇప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మీకు? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. మరి ఎడవాయ జాబ్ క్యాలెండర్? ఆయన జాబ్ గురించే ఫికర్ ఎక్కున్నది ఇప్పుడు ఆయన. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీలకు పోదునా, ఎటు పోదు నేను, ఆ చక్కర్లో ఉన్నాడు ఇప్పుడు. దయచేసి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, రైతులకు మోసం చేసిండు, గ్రాడ్యుయేట్లకు మోసం చేసిండు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, బస్సు ఫ్రీ అన్నాడు. ఇక బస్సు ఎంత అందంగా ఉందో మీకు తెలుసు. అక్కడనేమో ఆడపిల్లలు కొట్లాడుకుంటున్నారు సీట్ల కోసం, ఇటు పోతే మొగోళ్ళు తిట్టుకుంటున్నారు. నేను టికెట్ కొని నాకు సీట్లు లేకపోయి నిలబడాలని మొగోళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడపిల్లలేమో ఎందుకు ఎక్కుతీవరా నాయన, ఇది ఇలా మాకు సీటు దొరుకుతలేదని వాళ్ళు. అదొక్కటి తప్ప 6 గ్యారంటీల్లో ఇంకొకటని అమలైందా? కానీ ముఖ్యమంత్రి తెంపరితనం చూడండి, ఆయన ధైర్యం చూడండి. ఆయన చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయి పో అంటుండు. ఇది ఎక్కడ విచిత్రం? మా ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 పడ్డాయి కదా వరంగల్ అందరికీ. మీ పచ్చి అవదని చెప్తున్నారు మీరు. అరే ఆడ ప్రియాంక గాంధీ చెప్తుంది ఉత్తరప్రదేశ్లో 2,500 వేస్తూనే ఉన్నాం తెలంగాణలో. రాహుల్ గాంధీ ఆదిలాబాద్లో చెప్తున్నాడు 2,500 పథకం చాలు అయిపోయింది, మహాలక్ష్మి ఆడపిల్లలందరూ కోటీశ్వరులు అయిపోయింది తెలంగాణలో అని చెప్తున్నాడు. మరి మీరే నాకు అవద్దని చెప్తుండాలి. అంటే ఇంత పచ్చి అబద్ధాలంటే రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి వీళ్ళని అడిగేటోడు ఉండాలనా వద్దా? అడగాలి కదా మనం, అడగాలనా లేదా? మరి అడగాలంటే తీన్మార్ మల్లనతో అవుతుందా? ఆయన అడుగుతాను ఉండనిస్తారా? తన్నెలగొట్టరా?